అనగనగా 7 ప్రాజెక్టులు గోదావరి నదిపై తెలంగాణ స్పాన్సర్ చేసుకున్న 7 సాగునీటి ప్రాజెక్టులు కట్టినవి కొన్ని కడుతున్నవి కొన్ని కానీ అన్నింటినీ తిరగదోడాలని ఒక రాష్ట్రం మీకంత సీనే లేదని ఇంకొక రాష్ట్రం కొట్లాటకు దిగేశాయి. తెలంగాణలో అయితే 7 చేపల కథలాగా కొనసాగుతూనే ఉంది ఈ 7 ప్రాజెక్టుల కుస్తీ. అధికార ప్రతిపక్షాల మధ్య ఊగిసలాడుతున్న ఆ 7 ప్రాజెక్టులు వాటి భవిష్యత్తే ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ చౌరస్తాలో హాట్ టాపిక్ గా మారింది. పనిలో పనిగా లోకల్ సెంటిమెంట్ కూడా రాజుకుంది. తెలంగాణ గడ్డపై నీళ్ల రాజకీయం ఎంత ఘాటెక్కిందో చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. బిగ్ వీక్ ఫర్ 2 స్టేట్స్. ఆంధ్ర తెలంగాణల మధ్య వాటర్ వార్ వేడెక్కి రాబోయే వారం రోజులు నష్టాలానికంటే సీజన్ ఇది. ఎందుకంటే కేఆర్ఎంబి, జిఆర్ఎంబి కృష్ణా గోదావరి నదీ జలాల మేనేజ్మెంట్ బోర్డులు రెండు కూడా కీలకంగా సమావేశమయ్యే థిక్కెస్ట్ సీజన్ ఇది. 13న కేఆర్ఎంబి, 18న జిఆర్ఎంబి. సమావేశాలకి డేట్లు ఫిక్స్, ఎజెండాలు ఫిక్స్. డ్యాముల్లో నీటి మట్టాలు, ప్రాజెక్టుల పనితీరు, నీళ్ల విడుదల, పెండింగ్ ప్రాజెక్టులు, వాటికి ఇవ్వాల్సిన పర్మిషన్లు, ఇవి రెగ్యులర్ మీటింగ్స్ లో ఉండే ఎజెండాలు. కానీ ఈసారి మాత్రం డిబేటబుల్ పాయింట్లు మారిపోవడంతో ఇంతకు మించి వాడి వేడిగా ఉండబోతోంది చర్చ. 2 రాష్ట్రాల మధ్య ఇప్పటికే ఇది మంటలు రాజేస్తోంది. 2 రాష్ట్రాల మధ్య కాదు, ఒక్క రాష్ట్రంలో 3 పార్టీల మధ్య కూడా విచిత్రమైన కొట్లాట మొదలైంది. గురువారం జరగాల్సిన కేఆర్ఎంబి మీటింగ్ అయితే లాస్ట్ మినిట్లో వాయిదా పడింది. జిఆర్ఎంబి మీటింగ్ మీద 2 రాష్ట్రాల్లో ఎడతెగని సస్పెన్స్. ఈ నెల 18న ఏం జరగబోతోంది? గోదావరి జిల్లాలపై 2 రూలింగ్ పార్టీల్లో ఎవరు తగ్గుతారు, ఎవరు నెగ్గుతారు? నదీ జలాలపై తెలంగాణలో సెంటిమంట. జిఆర్ఎంబి మీటింగ్ చుట్టూ జగడం. వెళితే తప్పేంటని వీళ్ళు, వెళ్ళడమే తప్పని వాళ్ళు. 3 జెండాలు, 3 ఎజెండాలు. పాత ప్రాజెక్టులపై కొత్తగా చర్చ. నీటి పంపకాలపై ఎందుకీ రచ్చ? ఆగస్టు 18న ఏం జరగబోతోంది? (2026) డిఫికల్ట్ వాటర్ ఇయర్. నీళ్ల పరంగా దేశం మొత్తానికి అత్యంత క్లిష్టమైన సంవత్సరం. సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ ఎప్పుడో మొదలైంది, ఇప్పుడిప్పుడే అది ముదురుతోంది. నీటికి కటకట తప్పదని, పంట సాగు కష్టమని దాదాపుగా తేలిపోయింది. 2 తెలుగు రాష్ట్రాలే కాదు, నేషనల్ లెవెల్లో హై అలర్ట్. ఋతుపవనాలు సన్నగిల్లి, వర్షపాతాలు పడిపోయి దాదాపుగా వాటర్ ఎమర్జెన్సీ ప్రకటించినట్టుంది ఈ పరిస్థితి. అందుకే లెట్ us sit and discuss అంటూ రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డులు అత్యవసర మీటింగులతో రాష్ట్రాల్ని పరుగులు పెట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఈ నెల 18న జరిగే గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డు సమావేశం తెలుగు రాష్ట్రాల్ని ఉడికెత్తిస్తోంది. తెలంగాణ రాజకీయం అయితే నిప్పుల కొలిమిలా మారింది. గోదావరి నీళ్లపై అటో ఇటో తేల్చుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో పడిందా? జిఆర్ఎంబి మీటింగ్ ఈసారి ఎందుకంత హాట్ అవుతోంది? జిఆర్ఎంబి మీటింగ్ షెడ్యూల్ అనౌన్స్ కాగానే ఎజెండా బయటకు వచ్చింది. అందులో అందరి దృష్టిని అట్రాక్ట్ చేసిన ఆ ఒక్క పాయింట్ మీదే ఫోకస్ పెరిగింది. ఏంటది? తెలంగాణలోని 7 సాగునీటి ప్రాజెక్టులపై కొత్తగా రివ్యూ చేయాలని ఏపీ సర్కార్ పెట్టుకున్న రిక్వెస్ట్. జిఆర్ఎంబి ఎజెండాలో ఎప్పుడూ లేనిది పాత ప్రాజెక్టులపై సమీక్ష చేయడం ఎందుకు, ఏంటి అని తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చంద్రబాబు జిఆర్ఎంబిని మ్యానిపులేట్ చేస్తున్నారని, తెలంగాణ ప్రాజెక్టుల కిందకు నీళ్లు తీసుకొస్తున్నారని లేఖ రాసి మరీ ఎజెండాలో కొత్త పాయింట్ ని చేర్చారని గులాబీ దండు ఆరోపిస్తోంది. జిఆర్ఎంబి మీటింగ్ ని బాయ్కాట్ చేయాల్సిందని మొండికేస్తోంది కూడా. ఎందుకు లొంగిపోతున్నారు? ఎట్లా చేస్తాడు వాడు రివ్యూ? శ్రీధర్బాబు తెలియదా? చదువుకున్నాడే కదా. ఒక్కసారి టీఏసీ ఇచ్చిన అనుమతులు, కేంద్ర ప్రభుత్వం మంత్రుల సంతకాలతో వచ్చిన అనుమతులు, ఆ ప్రాజెక్టుల పైన వాళ్ళ ఆఫీసర్ అటెండర్ కానీ స్థాయిడు వీడు జిఆర్ఎంబి, వాడికి రివ్యూ పెట్టే శక్తి ఎక్కడిది? అడిగిన చంద్రబాబు ద్రోహాన్ని ఎండగట్టొద్దా నువ్వు? తెలంగాణ ప్రభుత్వం కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. నీటి వాటా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడబోమని మాటిస్తోంది. జిఆర్ఎంబి మీటింగ్ కి వెళ్లే తీరుతామని బలంగా మాట్లాడి మన వాటాను మనం దక్కించుకుంటామని వాదిస్తోంది రేవంత్ సర్కార్. దీంతో నెల 18న జిఆర్ఎంబి మీటింగ్ లో ఏం జరగబోతోంది అనే సస్పెన్స్ పెరుగుతోంది. మనకు రావాల్సిన వాటా ఉందో దాన్ని సాధించి తీరుతాం, ఆ వాదన వినిపిస్తాం, తీసుకొస్తాం.
అదే క్రమంలో పోయే కార్యాచరణ తీసుకుంటామని స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు మీ ప్రభుత్వంలో ఆనాడు మీరు ఒక స్పష్టంగా అర్థవంతమైన నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల ఈరోజు ఈ విధమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. గోదావరి జలాల్ని ఏపీ తరలించుకుపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి చోద్యం చూస్తున్నారని, చంద్రబాబు అడుగులకు మడుగులెత్తుతున్నారనే దాకా వెళ్ళింది బీఆర్ఎస్ అటాక్. కృష్ణా జలాల విషయంలో దగాపడ్డాం, ఇప్పుడు గోదావరి నీళ్లను కూడా ఏపీకి ధారాదత్తం చేస్తారా అంటూ నిలదీస్తోంది గులాబీ పార్టీ. జీఆర్ఎంబీ మీటింగ్ రోజే జలసౌధను ముట్టడిస్తామని పిలుపునివ్వడంతో పొలిటికల్ హీట్ ఇంకా పెరిగింది. మీకు రేషం ఉంటే, పౌరుషం ఉంటే ఆ మీటింగ్ బాయ్కాట్ చేయండి, అది తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అసలు బీజేపీకి సిగ్గుంటే మీరిచ్చిన అనుమతులు మీరు రద్దు చేయాలని చెప్పి మీ పార్ట్నర్ ఎవరైతే అడుగుతున్నారో వారిని ప్రశ్నించండి. ఎందుకు రద్దు చేయాలి? అసలు కేంద్ర ప్రభుత్వమే అనుమతి ఇచ్చి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే జీఆర్ఎంబీ రద్దు చేయాలని చెప్పి ఎజెండాలో పెడుతుంటే సిగ్గు లేకుండా మాట్లాడడానికి బీజేపీ వాళ్ళకి మరి ఏ రకంగా మనసు వస్తుందో, ఏ రకంగా నోరొస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. కమలం పార్టీ మాత్రం మధ్య మార్గంలో వెళ్తోంది. గోదావరి జలాలపై బీఆర్ఎస్ చేస్తోంది తప్పుడు ప్రచారమేని కొట్టిపారేస్తూ ఓట్లు సీట్ల కోసం సెంటిమెంట్ను రెచ్చగొట్టొద్దని సుత్తులు కూడా చెప్తోంది. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తూ తనదైన మీడియేషన్కు దిగింది కమలం దండు. ప్రాజెక్టులు కట్టుకోవడానికి ఒక రాష్ట్రానికి అనుమతి ఇచ్చిన తర్వాత ఈ దేశంలో ఏదైనా ఒక సంస్థకి ఆ అనుమతులని రద్దు చేసే అధికారం ఉందా హరీష్ రావు గారు? దాని మీద చర్చించే అధికారం ఉందా? ఆంధ్రప్రదేశ్ 100 ఉత్తరాలు రాస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు? వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకోను, ఇంకో దాన్ని దృష్టిలో పెట్టుకోను మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొడుతున్నారు. అయినా సరే తెలంగాణ ప్రాజెక్టుల్ని అడ్డుకునే కుట్ర జరుగుతోందన్న పాయింట్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి కసరత్తు చేస్తూనే ఉంది బీఆర్ఎస్. జీఆర్ఎంబీ ఎజెండాలో చంద్రబాబు పెట్టించిన అంశాలను వెనక్కు తీసుకోకపోతే సమావేశానికి హాజరు కావద్దు, కబడ్డారని గట్టిగానే సలహా ఇస్తోంది. ఏపీ ప్రభుత్వం, అక్కడి ఇరిగేషన్ యంత్రాంగం మాత్రం కుంభనంగా ఉండడంతో రెండు రాష్ట్రాల మధ్య వాతావరణం గంభీరంగా మారుతోంది. రెండు రాష్ట్రాల మధ్య, తెలంగాణలో 3 పార్టీల మధ్య చిచ్చు పెట్టేసింది జీఆర్ఎంబీ మీటింగ్. అజెండాలో అసలు ఏముంది? ఏపీ ప్రభుత్వం జీఆర్ఎంబీ ముందు పెట్టిన కొత్త అంశాలేంటి? బీఆర్ఎస్ లేవనెత్తిన అభ్యంతరాలేంటి? దీనిపై రేవంత్ ప్రభుత్వం ఎలా డిఫెండ్ చేసుకోబోతోంది? పొరుగు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని, సొంత రాష్ట్రంలో అపోజిషన్ ని ఎలా ట్యాకిల్ చేయబోతోంది? జీఆర్ఎంబీలో సెంట్రల్ పాయింట్ గా మారింది తెలంగాణలోని ఆ 7 ఇరిగేషన్ ప్రాజెక్టులు. అభ్యంతరాల్ని లేవనెత్తి లోతుగా చర్చించి నీటి కేటాయింపుల్ని మార్చి వీలైతే అనుమతుల్ని వెనక్కు తీసుకునే అవకాశాలని పరిశీలించాలని జీఆర్ఎంబీ మీటింగ్ లో వాదించబోతోంది ఏపీ ఇరిగేషన్ టీం. నెంబర్ 1 కాళేశ్వరం మేడిగడ్డ, నీటి వాటా 195 టీఎంసీలు. నెంబర్ 2 చౌటుపల్లి హనుమంతరెడ్డి, నీటి వాటా 0.8 టీఎంసీలు. నెంబర్ 3 ముక్తేశ్వర్, నీటి వాటా 4.5 టీఎంసీలు. నెంబర్ 4 చెనాక కోరాటా బ్యారేజీ, నీటి వాటా 1.20 టీఎంసీలు. నెంబర్ 5 మొడికుంటవాగు ప్రాజెక్ట్, నీటి వాటా 2.047 టీఎంసీలు. నెంబర్ 6 కడెంగూడెం, నీటి వాటా 3.0 టీఎంసీలు. నెంబర్ 7 సీతారామ, నీటి వాటా 67.05 టీఎంసీలు. 7 ప్రాజెక్టులకు ఇచ్చిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్స్లపై చర్చించాలి. 2018 నుంచి 2025 మధ్య ఇచ్చిన అనుమతులన్నింటిపై పునఃసమీక్ష జరపాలి. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకి పర్మిషన్ ఇవ్వద్దు. 195 టీఎంసీల కాళేశ్వరాన్ని 140 టీఎంసీలకు పరిమితం చేయాలి. తుమ్మిడిహట్టిని 20 టీఎంసీల నుంచి 80 టీఎంసీలకు పెంచాలన్న తెలంగాణ ప్రతిపాదన నిలిపివేయాలి. గోదావరి జలాల పంపిణీ వివాదంపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. తెలంగాణ ప్రాజెక్టులపై హైడ్రలాజికల్ రీసెర్చ్ జరగాలి. ఇలా జీఆర్ఎంబీ సమావేశం జరిగిన ప్రతిసారి డిమాండ్ల చిట్టాతో ముందుకొస్తోంది ఏపీ సర్కార్. ప్రాజెక్టుల నిర్మాణంలో విభజన చట్టం, గోదావరి ట్రిబ్యునల్ నిబంధనల ఉల్లంఘన జరిగింది అనేది ఏపీ వాదన. పైగా తెలంగాణ ప్రాజెక్టులకు అవసరమైన నీళ్లు అందుబాటులో లేవని, ఇప్పటికే తెలంగాణ కోటాకు మించి వాడుకుంటోందని వాదిస్తోంది ఆంధ్రప్రదేశ్. అయితే అన్ని పర్మిషన్లు ఉన్నాయని, నీటి కేటాయింపులు పక్కా అని, అందుకే కట్టామని తమ 10 ఏళ్ల ఇరిగేషన్ సిస్టమ్ ని సమర్థించుకుంటోంది బీఆర్ఎస్. ఆల్రెడీ కట్టిన ప్రాజెక్టులపై పునఃసమీక్ష ఏంటి? కాళేశ్వరంతో పాటు 7 ప్రాజెక్టులపై ఏపీ కుట్ర చేస్తోంది. సమ్మక్క సాగర్ కి అనుమతుల్ని అడ్డుకుంటోంది.
ఇదే జరిగితే తెలంగాణకు 47 టీఎంసీల నష్టం జరుగుతుంది. ఏపీ దోపిడీకి రేవంత్ సహకరిస్తున్నారు. ఏపీ ప్రయోజనాల కోసమే జేఆర్ఎంబీ పనిచేస్తోందా అంటూ సందేహిస్తోంది గులాబీ దండు. కేంద్ర నీటిపారుదల శాఖతో పాటు తెలంగాణలో కూడా ఏపీ అధికారుల ఆధిపత్యమే నడుస్తోందని తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. ఒకవైపు తెలంగాణ ఇంజనీర్లు ఉంటారు, అందులో ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు కూడా ఉంటారు. మరి జిఆర్ఎంబీలో ఈ ఎజెండా తయారైతుంటే తెలంగాణ ఇంజనీర్లకు పట్టి లేదా? తెలంగాణ ఇంజనీర్లు చెప్పినా కూడా రేవంత్ రెడ్డి సైలెంట్గా ఉన్నాడా? అసలు ఈ ఎజెండా ఎట్లా వచ్చింది? ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడిగే ధైర్యం ఆంధ్రప్రదేశ్కి ఎక్కడిది? ఇది ఎజెండాలో పెట్టే దమ్ము జిఆర్ఎంబీకి ఎక్కడిది? అంటే ఏం తెలంగాణ అంటే ఎట్లా కనబడుతుంది మీకు? త్యాగాల పునాదుల మీద పోరాటాల మీద సాధించుకున్న ఈ తెలంగాణ నీళ్ల కోసం జరిగిన ఈ ఉద్యమంలో ఇవాళ కేసీఆర్ గారు కష్టపడి 383 టీఎంసీల గోదావరి జలాలకు మేము అనుమతులు తెచ్చినాం. అయితే రాష్ట్ర నీటి వాటా విషయంలో వెనక్కు తగ్గబోమంటూనే బీఆర్ఎస్ పై కౌంటర్ అటాక్ చేస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నిజానికి నీటి వాటాల్లో తెలంగాణకు నష్టం చేసిందే బీఆర్ఎస్ అనేది హస్తం పార్టీ ఎలిగేషన్. అన్నీ కూడా మీరు కట్టిన ప్రాజెక్టులేగా, జరిగిన అవకతవకలన్నీ మీకే చెందుతాయిగా. కేసీఆర్ సమక్షంలో హరీష్ రావు సంతకం పెట్టింది నిజం కాదా? కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు ఎందుకు కూలిపోతున్నట్లు? ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం జాతీయ హోదా అడగలే? ఆ మర్మం ఏంది అడగపోవడానికి? పోలవరంకి ఇచ్చినప్పుడు మనం ఎందుకు అడగలే? ఎందుకు డిపిఆర్ సకాలంలో ఇవ్వలే? దీనికి లోపాయికారి ఉన్నటువంటి రాష్ట్రం ఏంది? మీరు అన్ని తప్పిదాలు చేసి ఇవాళ నష్టాన్ని పూరించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎక్కడో కాంగ్రెస్ పార్టీ కాంప్రమైజ్ కాదు రాష్ట్ర విషయంలో. ఎవ్వరు ఏ ప్రాజెక్టు అనుమతి రద్దు కాదు, అదనంగా ప్రాజెక్టు తీసుకుంటాం. మీరు వదిలిపోయి మీరు పెండింగ్ పెట్టిన ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకుంటాం. 12 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ ఈ విషయాల్ని లేవనెత్తుతోందని, వారి అభ్యంతరాల్లో కొత్తదనమేమీ లేదని చెప్తోంది తెలంగాణ సాగునీటి శాఖ. రాష్ట్ర ప్రభుత్వం తరపున జేఆర్ఎంబీకి లేఖల్ని కూడా రాసింది. ఏపీ ప్రభుత్వం అభ్యంతరం చెప్తోన్న ప్రాజెక్టుల గురించి పూర్తి డీటెయిల్స్ జేఆర్ఎంబీ ముందుంచిన మంత్రి ఉత్తమ్ టెక్నికల్, లీగల్ అంశాలపై కూడా క్లారిటీ ఇచ్చారు. కానీ లేఖలతో పనులు కావు, తెలంగాణ నీటి ప్రయోజనాల కోసం రాజీ లేని పోరాటం చేయాల్సిందే అని మొండికేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. టిట్ ఫర్ టాట్ బిట్వీన్ 2 స్టేట్స్. రాయలసీమ ఎత్తిపోతల డిపిఆర్ను కేఆర్ఎంబీ తెలంగాణకి ఇవ్వలేదు. అందుకే మహారాష్ట్రంలో ప్రాజెక్టుల డిపిఆర్లను జీఆర్ఎంబీ ఏపీకి ఇవ్వాల్సిన అవసరం లేదు. విభజన చట్టం ప్రకారం పనిచేయాల్సిన కృష్ణా, గోదావరి బోర్డులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయి. ఇది వరుస. తామిచ్చిన 6 ప్రాజెక్టుల డిపిఆర్లను కేంద్ర జలసంఘానికి పంపకుండా మొండికేస్తున్న జీఆర్ఎంబీని నిలదీస్తూ గత సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. సో రివర్ మేనేజ్మెంట్ బోర్డులతో గొడవ పట్టం తెలంగాణకి ఇది ఫస్ట్ టైం ఏం కాదు, బాగా అలవాటైన సమాచారమే. ఎగువ రాష్ట్రంగా తెలంగాణ ఆవేదన ఇలా ఉంటే, దిగువ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వాదన ఇంకోలా ఉంది. తెలంగాణ ప్రాజెక్టులపై రివ్యూ చేయమని అడిగే హక్కు చంద్రబాబుకు ఉంటుందా? ఒకవేళ ఉన్నా దాన్ని లెక్కలోకి తీసుకునే అధికారం జీఆర్ఎంబీకి ఉంటుందా? ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఓకే చేసిన ప్రాజెక్టుల్ని మళ్లీ తిరగతోడడం సాధ్యమయ్యే పనేనా? అసలు రివర్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ ఏం చెప్తోంది? ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్. ఆ మాటకు వస్తే సమాధానం లేని హైపోథెటికల్ క్వశ్చన్స్ కూడా. గోదావరి నదిపై నిర్మించే ప్రాజెక్టుల నియంత్రణ, నిర్వహణ కోసం రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పాటైంది జీఆర్ఎంబీ. జలశక్తి మంత్రి చైర్మన్ గా, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు సభ్యులుగా, హైదరాబాద్ హెడ్ ఆఫీస్ గా 12 ఏళ్ల నుంచి 2 రాష్ట్రాల మధ్య పంచాయతీలు చేస్తూ డ్యూటీలో ఉంది జీఆర్ఎంబీ. రివర్ మేనేజ్మెంట్ బోర్డులు ఏటా ఇన్నిసార్లు సమావేశం కావాలని రూల్ బుక్ ఏమీ లేదు. అవసరాన్ని బట్టి సంవత్సరానికి 2-3 సార్లు సమావేశం అవుతాయి. ఇప్పుడు ఎల్నినో భయాల మాటన ఎమర్జెన్సీ మీటింగ్ కు పిలుపునిచ్చింది. కేంద్రంలో రూలింగ్ లో ఉన్న ఎన్డీఏ సర్కార్లో చంద్రబాబు పార్ట్నర్ గనుక జలశక్తి మంత్రిత్వ శాఖపై ఆయన జోక్యం ఉండొచ్చని గట్టిగా అనుమానిస్తోంది తెలంగాణలో విపక్షం. జీఆర్ఎంబీ అనేది చిన్నది ఒకటి, కానీ దీనికంటే పైన ఉండే కేంద్ర మంత్రులు, కేంద్రంలోని అన్ని శాఖల కార్యదర్శులు అన్ని అనుమతులు ఇచ్చినాక ప్రారంభం చేసిన మొత్తం ప్రాజెక్టుల పైన రివ్యూ పెట్టండి అని చెప్పి చంద్రబాబు ఇచ్చిన లేఖకు జీఆర్ఎంబీ తీసుకొచ్చి ఎజెండాలో పెడితే కనీసం ఎవరికి సోయలేదు. ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రులకు ఆ తీరిక లేదు, ఆ సోయి లేదు. ఆ జిల్లాల మంత్రులకు సోయి లేదు. బీజేపీతో కుమ్మక్కై తెలంగాణపై ఏపీ కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇరకాటం తప్పలేదు. కాంగ్రెస్ పై ఉన్న కోపాన్ని తెలంగాణ ప్రజలపై చూపించొద్దని స్ట్రీట్ వార్నింగ్ ఇస్తోంది రేవంత్ కేబినెట్. లక్షల క్యూసెక్కుల నీళ్లుని జూరాల తన కడుపులోకి బయటికి పంపించిన సందర్భాల్లోనే జూరాలకు ఏం కాలేదు. ఎందుకంటే అది కట్టింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి.
మీలాగా కాళేశ్వరం కట్టి కూలిపోయిన సందర్భాలు కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి జలాశయాలకు, రిజర్వాయర్లకు, డ్యాంలకు లేదు అన్నమాట మరొక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. కాస్తంత సిగ్గుంటే ఆనాడు మీరు మాట్లాడిన మాటను వెనక్కి తీసుకోండి. బేసిన్లు లేవు, బేసిజాలు లేవని ఎట్లా మాట్లాడతారు? గోదావరిలో నీళ్లు పోతున్నాయి, కావాలని రేవంత్ రెడ్డి వదిలిపెడుతున్నాడు, అక్కడ చంద్రబాబుకు నీళ్లు రావాలని ఎప్పుడైనా చేస్తాడండి ఆ పని? ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరైనా? టీఆర్ఎంబీ రెండు రాష్ట్రాల అభ్యంతరాలని వింటుంది, సావధానంగా పంచాయతీ చేస్తుంది. వై దిస్ హైరానా అంటూ ఫూల్ మంత్రాన్ని జపిస్తోంది కమలం పార్టీ. మీటింగ్ అయిన తర్వాత అక్కడ ఏం అంశాలు చర్చిస్తారు, చర్చించిన తర్వాత మాట్లాడాలి. కానీ ముందే దాన్ని ఒక ఇష్యూగా చేసి ఇక్కడ ఏదో అన్యాయం అయిపోతుంది, కేంద్రాన్ని దోషిగా నిలిచేబట్టే ప్రయత్నం చేస్తున్నారంటే ఈరోజు నిజంగా తెలంగాణకు నీటి గోదావరి జలాలు కానివ్వండి, ఇటు కృష్ణా జలాలు కానీ తెలంగాణకు వాటా ఏదైతే నష్టం జరిగిందో బీఆర్ఎస్ సమయంలో జరిగింది. కాంగ్రెస్ దాన్ని కొనసాగిస్తూ ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు కూడా ఈ యొక్క విషయంలో ఇద్దరు కూడా తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళే. రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ మీటింగ్ అంటేనే హాట్. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ రాష్ట్రాలు, మల్టిపుల్ డిమాండ్లు, రిజర్వాయర్లలో నీళ్లు, ప్రాజెక్టుల పనితీరు మీద చర్చ రొటీనే కావచ్చు. కానీ నదీ నీళ్లపై ఆధిపత్యం కోసం, తమ భవిష్యత్ అవసరాల కోసం దాదాపు యుద్ధానికి దిగేస్తాయి రాష్ట్రాలు. ఇప్పుడు అదే జరుగుతోంది. కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రా ఎలిమెంట్ ఏంటంటే రెండు రాష్ట్రాల మధ్య రాజుకుంటున్న సెంటిమెంటు. నీళ్లు నిప్పులవుతున్నాయి. గతంలో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీతో అమీతుమి పోరాడింది తెలంగాణ. పర్యావరణ అనుమతి లేని జీఆర్ఎంబీ వ్యతిరేకించిన ప్రాజెక్టుని ఎలా కడతారంటూ నిలదీసి కేంద్రంతో కొట్లాడి చంద్రబాబు మరో ఆలోచన చేసేదాకా ఫైట్ చేసింది. ఇప్పుడు జీఆర్ఎంబీ మీటింగ్ ని కూడా అదే రేంజ్ లో ఒక వార్ జోన్ గా మార్చాలన్నది బీఆర్ఎస్ డిమాండ్. మరి రేవంత్ సర్కార్ ఏపీతో ఖయ్యానికి సై అంటుందా? జీఆర్ఎంబీ మీటింగ్ లో ఎలా బిహేవ్ చేయబోతుందో చూడాలి. ఇది వాటి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి టీవీ9.